వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ ఆ కదిలి రండిరో మన బొజ్జ గణపయ్య నవరాత్రులు రో. కదిలి 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 రండిరో మన బొజ్జ గణపయ్య నవరాత్రులు రో. చెయ్యి చెయ్యి కలిపి మనము కదులుదామురో, కుడుములు ఉండ్రాళ్ళు పెట్టి మొక్కుదామురో. చెయ్యి చెయ్యి కలిపి మనము కదులుదామురో, కుడుములు ఉండ్రాళ్ళు పెట్టి మొక్కుదామురో.
తనయుడవు ముక్కంటి తనయుడవు ముక్కోటి జగాలను ఏలేటి స్వామి వయ్య ఎండి కొండలను ఇడిసి భూమిపైకి వచ్చినావు భూమిపైకి వచ్చినావు భూమిపైకి వచ్చినావు గడియ గడియ గండాలను బాపుతాడురో ఏకదంతుడు వాడు వజ్రకాయుడో గడియ గడియ గండాలను బాపుతాడురో ఏకదంతుడు వాడు వజ్రకాయుడో కదిలి కదిలి అరే రే కదిలి కదిలి అరే అరే కదిలి 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 రండిరో మన బొజ్జ గణపయ్య నవరాత్రులు రో మనం ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేయడానికి పూర్తి చేయడానికి ఆ వినాయకుడి ఆశీస్సులు మనకు ఎప్పుడు అవసరం. ముందుగా ఆ మహాగణపతిని స్మరించుకుంటూ ఈ సంవత్సరం 25వ సంవత్సరం సిల్వర్ జూబ్లీ. ఈ 25వ సంవత్సర వినాయక చవితి చివరి రోజు కార్యక్రమానికి వీక్షించడానికి స్వామివారి ప్రసాదాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేసిన 50 మంది గ్రామ ప్రజానికానికి, పెద్దలకు, పిల్లలకు, మహిళలకు, భక్త జన మండలికి అందరికీ కూడా ముందుగా వినాయక నవరాత్రి శుభాకాంక్షలు. మీ అందరికీ ముందుగా థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేస్తున్నందుకు. నేను కార్యక్రమం మొదలు పెట్టబోయే ముందు మీ అందరినీ ఒక మాట అడగదలుచుకున్నా. గత వారం రోజుల నుంచి మీ గుండెల మీద చేసుకొని మీకు మీరు చెప్పుకోండి. గత వారం రోజుల నుంచి ఏదో తెలియని ఒక ఆనందం మీ మనసులో ఉందా లేదా? ప్రతి ఒక్కరికి అదేంటో తెలియదు. వారం రోజుల నుంచి వినాయకుడు ఇక్కడ వచ్చిన కాడి నుంచి ప్రతిరోజు మనకి తెలియని ఆనందం ఉంటుంది. అదే మనకు కావాల్సిన మానసిక ప్రశాంతత. వేరే గురువుల దగ్గరికి వెళ్తే చెప్తారు కదా, భౌతికం కాదు, భౌతిక ఆనందం కాదు, దానికి మించి అని. అలాంటి ఆనందమే ఈ వారం రోజులు మనందరం అనుభూతి చెందాం. సో ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేయడానికి కారకులైనటువంటి దాతలకు మరియు భక్తులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముందుగా గణపతి నవరాత్రులు గురించి మరి సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. ఈ రోజున వాడవాడలా చేసుకుంటా ఉన్నారు. మనకి ఎప్పుడూ చెప్పుకుంటానే ఉన్నాం, వాడవాడలా గణపతి వచ్చాడంటే భక్తి పెరిగినట్టు కాదు, మనుషుల్లో ఐక్యత లోపించిందని. కానీ మన బజార్లో గత 25 సంవత్సరాల నుంచి ఒకే బొమ్మ, అందరం ఒకటే అని చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనం. కాబట్టి దీన్ని అచీవ్ చేయడానికి మనలో మనకి మధ్యలో చిన్న పొరపాట్లు వాటిని సర్దుకొనిపోయి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు మీ సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. కాబట్టి మనందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మనకు మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇకపోతే సబ్జెక్టు వాళ్ళకు 6 నెలలు చెప్తే గానీ రాదు. కానీ ఈ వినాయక చవితి సెలబ్రేషన్స్ చేస్తే, ఇన్వాల్వ్ అయితే దానంతా అదే వస్తుంది. బీటెక్ వాళ్ళు ఎవరున్నారా? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. దాంట్లో మీరు చేసేది ఇప్పుడు మన మొబైల్ సాఫ్ట్వేర్ అంటే మన మొబైల్స్ ఉన్నాయి కదా, అదే ఒక సాఫ్ట్వేర్. దాన్ని తయారు చేయడానికి ఆర్డర్ చేయాలి. ఇక్కడికి 100 చైర్స్ కావాలి, ఒక 5 టేబుల్స్ కావాలి. లాస్ట్ రోజుకి కావాల్సిన ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. డెకరేషన్ కావాల్సిన సామాన్ ఏంటి, ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ప్లస్ ప్లానింగ్. ఎప్పుడు వినాయకుడిని తీసుకురావాలి, ఎప్పుడు ఈ ప్రాంగణాన్ని అలంకరించాలి, ఎప్పుడు ఏ ప్రసాదాలు పెట్టాలని మీరు కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్. మనం ప్లాన్ చేసుకున్నంత మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, అలా ఈ 7 రోజులు ఒక్కొక్క ముఠ ఊరు మొత్తం కూడా ఆల్మోస్ట్ మన బజార్ మొత్తం కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అఫ్ కోర్స్ మన బజారే కాదు, మన వినాయకుడు గట్టిగా చెప్పుకోవచ్చు, చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. కుల మతాలకు అతీతంగా దేవుడు ఒకటే అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఇంకెక్కడా ఉండదు. కాబట్టి అన్ని కులాల వాళ్ళకి అందరికీ కూడా మా వినాయకుడికి ప్రసాదాలు అందిస్తా ఉన్నారు. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇకపోతే
మన ఊరు వినాయకుడి విషయానికి వస్తే 1999వ సంవత్సరం 25 సంవత్సరాలని చెప్పాం కదా. 1999వ సంవత్సరం శ్రీ దాతల రమేష్ బాబు గారు మొదట వినాయకుడిని, మా ఆవిడ అసలు గట్టిగా కొట్టట్లా, ఆ ప్రసాదాలు అసలే నడుంబట్ట వాళ్ళు దిట్టంగా తీసుకొచ్చారంటే ఈసారి నుంచి వాళ్ళకి 2 పూజలు మీకు, మీరు ఎంత ఘనంగా చేస్తున్నారు కాబట్టి ప్రేక్షకులు కోరుకుంటున్నారు, ప్రేక్షకుల కోరిక మేరకు. ఓకే, మన వాళ్ళు ఎప్పుడు రెడీగానే ఉంటారు అందరూ. ఓకే, ఇది కూడా కొత్త నాయకురాలు, కొత్త తరం నాయకురాలు. ఈ సందర్భంలో ఇంకోటి చెప్పాలి, మన వినాయకుడి ఇది రమేష్ అన్నయ్యల బ్యాచ్ అంటే 70s జనరేషన్ స్టార్ట్ చేశారు. అంటే 70s జనరేషన్ అంటే ఏంటి, 1970 నుంచి 1980 లోపు పుట్టిన వాళ్ళు. తర్వాత 80s జనరేషన్ మేము 80 నుంచి 90 లోపు పుట్టిన వాళ్ళం. తర్వాత 90s జనరేషన్ చేశారు, 90 నుంచి 2000 వరకు. ఇప్పుడు 2000 జనరేషన్ చేస్తున్నారు. ఈ పరంపరని ఇలానే కొనసాగిస్తా ఉన్నారు. పెద్దవాళ్ళ నుంచి మాకు వచ్చినది, మా నుంచి మా నెక్స్ట్ జనరేషన్, వాళ్ళ నుంచి నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ నాయకత్వ లక్షణాలు పుణుకుపుచ్చుకొని ముందుకు పోతున్నారు. వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. చూసారా మన వినాయకుడు ఎన్ని నేర్పిస్తున్నాడో పిల్లలకి. సాఫ్ట్వేర్ సాఫ్ట్ క్లాసెస్ ఏమంటారా, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. దానికి ఒక కోర్సు, దానికి 1 లక్ష రూపాయలు డబ్బులు కట్టాలా, వాళ్ళు ఆన్లైన్ కోచింగ్ అంటారు, అదంటారు, బుక్స్ ఇస్తారు, ఏం పని లేదు. మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వండి. 2000 కిడ్స్ కి నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు బీటెక్లకు వచ్చిన్నారు, 2000 to 2010 పుట్టిన వాళ్ళు, మీరు బీటెక్లకు వచ్చారు కాబట్టి మీకు కావాల్సింది, మీకు ఇంటర్వ్యూ ఎక్కడి నుండి జరపాలి బాగా. ఇకపోతే ఈ సంవత్సర గణేష్ బొమ్మని ప్రోకరించినటువంటి వారు జిల్లలమూడి సురేష్ బాబు, రమేష్ బాబు గారు, సన్ ఆఫ్ వెంకటేశ్వర గారు, వారికి మా ధన్యవాదాలు. కొట్టాలి పాపం, 1,00,000 ఒక్కడే కొట్టింది, గుర్తిస్తాం, ఆ ఒక్కడే కొట్టింది. ఇకపోతే ఈ సంవత్సరం లడ్డూని మోకరించినటువంటి దాతలు నన్నూరి సుధీర్ బాబు, సునీల్ బాబు గారు, సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు గారు, వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం, ఈ సంవత్సరం అన్నదాన కార్యక్రమం జరుపుకున్నటువంటి దాచల్ల వీరాంజనేయులు, సన్ ఆఫ్ సుబ్బారావు గారు, గోనగుంట అనిల్ బాబు, సన్ ఆఫ్ ప్రసాదరావు గారు, జాగల్లమూడి రాము, సన్ ఆఫ్ వెంకట్రావు గారు. అంటే ఛాన్స్ ముద్దుగా పిలుచుకుంటున్నారు, నేను ఇక్కడ మౌత్ లో చెప్తే బాగోలేదు. మీ ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమంలో సహకరించి వడ్డించినటువంటి యంగ్ జనరేషన్ అందరికి కూడా థ్యాంక్ యూ. మన వినాయకుడికి మిగిలిన అన్ని వినాయకుల కంటే సపరేట్ ఏంటంటే, డిఫరెన్స్ ఏంటంటే, గొప్పతనం ఏంటంటే ఇదే, నామ స్మరణ చేయటం, ఆ వినాయకుడిని స్మరించుకోవటం, భజన చేయటం. దానివల్లే మన వినాయకుడికి ఇంత ప్రశస్తత వస్తుంది, అంత పవర్ఫుల్ వస్తుంది. ఇక్కడ మీరు ఏది కోరుకోండి అది ఉంది, ముందుంది, వస్తా దాచిపెట్టా అంతే, కుప్పలు ఉన్నాయి అంతే. మన బాలబాబు చెప్పినట్టు కుప్పలు ఉన్నాయి. ఈ సంవత్సరం పూజలు నిర్వహించినటువంటి దాతల వివరాలు: జిల్లలమూడి సురేష్ అండ్ రమేష్, సన్ ఆఫ్ వెంకటేశ్వర గారు మొదటి రోజు. కొట్టండమ్మా ప్లీజ్. అరే విజిల్ సీట్ వచ్చేవంటరా, మీరు కూడా కొట్టచ్చు, మీరు కూడా ప్రసాదాలు తిన్నాం కదా. రెండవ రోజు పడమట బజార్ వారు కదంబరం స్పెషల్ చేయించారు బాగా. అండ్ వాళ్ళు కాకుండా అండ్ బత్తాకాయలు ప్రసాదాన్ని బహుకరించినటువంటి దాతలు షేక్ నాగూర్ గారు, షేక్ సైదల్ గారు, బంకు నాగూర్ గారు, షేక్ బేబయ్య గారు, దాతమల వెంకటేశ్వర గారు అండ్ షేక్ సీన్ గారు. వీరిచే బత్తాకాయలు ఆ రోజు రెండవ రోజు పడమట బజార్ వారి ప్రసాదాలతో పాటుగా పడమట బజార్ వారు ఈసారి బాగా గ్రాండ్ గా ఇచ్చేశారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఒక సపరేట్ ప్రసాదాన్ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయాలి అని మీరు చేశారు. ఇకపోతే మూడవ రోజు బెజవాడ హనుమంతరావు పంతులు గారు, బెజవాడ రాఘవరావు గారు, బెజవాడ సుబ్బారావు గారు, కొత్తవాడి శేషారావు గారిచే మూడవ రోజు స్వామివారి పూజా కార్యక్రమాలు, ప్రసాద వితరణ కార్యక్రమం జరపబడింది. పోతే అదే రోజున కొప్పర్తి శ్రీనివాసరావు గారు, చుండూరు శ్రీనివాసరావు గారు గొంతు ప్రసాదాన్ని బహుకరించారు. పోతే నాలుగవ రోజు బాలాడు వెంకటేశ్వర్లు గారు, నాన్న వసంతరావు గారు,
నాన్న కోటేశ్వరరావు గారు, దాచర్ల మహేష్ గారికి స్వామివారి పూజా కార్యక్రమాలు జరపబడినవి. వీళ్ళు వాతంగా ముందు కూర్చున్నారు కాబట్టి కొడుతున్నారు. మీకు కుర్చీలో కూర్చోబెట్టేసరికి కొట్టట్లా. మీరు చప్పట్లు కొట్టకపోతే నెక్స్ట్ ఇయర్ కుర్చీలు బంద్, అప్పుడు నుంచొని ఉంటారు. కొట్టాలి చప్పట్లు, మీరే యాక్టివ్ అవుతారు, లేకపోతే నిద్రపోతారు. మీరు చాలా ఉంది, ముందు చెప్పాల్సింది చాలా ఉంది. ఇకపోతే 5వ రోజు రావుపాటి రాఘవరావు గారు, రావుపాటి హనుమంతరావు గారు, రావుపాటి హరిబాబు గారు, రావుపాటి రామారావు గారు, దుక్కునేని రాఘవరావు గారు, బొత్స రాధా గారు, రావుపాటి వెంకయ్యమ్మ గారు, చెరుకూరు వెంకట సుబ్బమ్మ గారికి 5వ రోజు పూజా కార్యక్రమాలు జరపబడినవి. అదేవిధంగా ఆ రోజున బూంది ప్రసాదాన్ని బహుకరించారు పెద్దిపోగు ఏబు గారి కొడుకు, కోడలు రవి, కృష్ణ చైతన్య. వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 6వ రోజు దాచర్ల వెంకట్రావు గారు, దాచర్ల హనుమంతరావు గారు, దాచర్ల అశోక్ కుమార్ గారు, దాచర్ల సుబ్బారావు గారు, చెన్నంనేని వెంకటేశ్వర్లు లక్ష్మి గారు, కామేపల్లి శేషారావు అండ్ రజనీ గారు, కోల్నేని శ్రీకాంత్ అండ్ దివ్యరేఖ గారికి స్వామివారి పూజా కార్యక్రమాలు అనగా నిన్న జరపబడినవి. వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నిన్న సమోసా ప్రసాదం బహుకరించారు చేచర్ల శ్రీనివాసరావు గారు, కాకర్ల అంజయ్ గారు, తెరకొప్పల్లి, నేను ఏమైనా తప్పు చెప్తే చెప్పండి, తురకపల్లి జాలయ్య గారు, పప్పూరి లింగబాబు గారు, కాకర్ల శ్రీనివాసులు గారు, కాకర్ల చంద్రశేఖర్ గారు, కొప్పర్తి వెంకటేశ్వర్లు గారు, తురకపల్లి వేణుగోపాల్ గారికి నిన్నటి రోజున సమోసా ప్రసాదం బహుకరించబడింది. వారికి మా ధన్యవాదాలు. ఇకపోతే ఈరోజు చూశారు కదా, చెప్పాల్సిన పని లేదు, చెప్పకపోతే ఊరుకోరు. నడిముఠ వారిచే వీళ్ళకు స్పెషల్ ఉంది. వీళ్ళకి నడిముఠ వారిచే ఈరోజు పూజా కార్యక్రమాలు మరియు ప్రసాద వితరణ జరపబడుతుంది. వీళ్ళ స్పెషల్ ఏంటంటే అన్నదానం కాడికి వచ్చినప్పుడు చెప్తాను. వీళ్ళ స్పెషల్ పూజా కార్యక్రమాలు ఇంకేమన్నా మిస్ అయ్యామా? అంతే కదా, రైట్. కొంటా ఉన్నాం. ఐ థింక్ 2014-15లో ఇక్కడ అన్నదానం పెట్టాలి అని ఒక ఆలోచన చేసినటువంటి పెండాల సురేష్ బాబు గారు, రావుపాటి మల్లేశ్వరరావు గారు, స్వర్గీయ గోరంట్ల హరిబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. వారు స్టార్ట్ చేశారు. అన్నదానం కోసం ఎదురు చూడకుండా మనం సంక్రాంతి కన్నా 1-2-3 రోజులు ఇంట్లోనే వండుకుంటున్నారులే. ఈ వినాయక చవితికి 3 రోజులు పొయ్యి కూడా వెలిగించట్లా, ఒక అద్దె ఖర్చు కూడా ఉండట్లా ఇంట్లో. గట్టిగా మీరు చప్పట్లో బహుకరించినటువంటి వారు రావుపాటి ఆదిలక్ష్మి గారు, సింప్రి గారి కోడలు. థ్యాంక్ యూ సో మచ్. ఈయన మర్చిపోయింటే గుర్తు చేయండి. రావుపాటి మల్లేశ్వరరావు గారికి, పెండాల సురేష్ బాబు గారికి అండ్ స్వర్గీయ గోరంట్ల హరిబాబు గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు అన్నదాన కార్యక్రమాలు చేసినటువంటి దాతలకి కూడా మేము గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన పెద్ద బ్యాచ్ 2 సార్లు పెట్టారు. అంటే చాలా మంది ఉన్నారు, వీళ్ళందరూ 2 సార్లు పెట్టారు. అందులో పెండాల సురేష్ బాబు అండ్ నందరు సుధీర్ బాబు 3 సార్లు అనుకుంటా, 3-4 సార్లు. గట్టిగా కొట్టాలి మీరు చప్పట్లు. వాళ్ళు 3 సార్లు పెడితే మనం తిన్నాం, పోయి అగ్గిపుల్ల కూడా వెలిగించకుండా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేసినటువంటి దాచర్ల వీరాంజీ, సన్నా సుబ్బారావు గారు, జాగర్లమూడి రాము, సన్నా వెంకట్రావు గారు, గోల్కొండ అనిల్ బాబు, సన్నా ప్రసాదరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇకపోతే మొదలు పెడదామా? పొద్దేం పోదు. వర్షం పడుతుందంటారు, ఇప్పుడంటే పొద్దుపోయిందంటారు. మళ్ళీ సంవత్సరం వెయిట్ చేయాలి దీనికోసం. ఏం పొద్దుపోతే ఏమైంది? నేను ఎప్పుడు మన వినాయకుడి గురించి ఏం చెప్తాను, మన వినాయకుడి లడ్డు గురించి నేనేదో అతిశయోక్తి చెప్తున్నానని మీరు అనుకోబోతారు. లైవ్ ఎగ్జాంపుల్ బాలాపూర్ వాళ్ళు కూడా ఇవ్వలేవు. లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక ఆడియో నోట్ వినిపిస్తాను. దాదాపు స్వామివారి మండపం ముందు దాదాపు స్వామివారి మండపం ముందు 400 మంది
పంచులు కూర్చొని ఉంటారు. నాకంటే పెద్దవాళ్ళకు నమస్కారములు, చిన్న వాళ్ళందరికీ హాయ్ అండి. ముఖ్యంగా ఈ ఈవెంట్ మిస్ అవుతున్నాను, ఎందుకంటే దాదాపు మన ఊర్లో వినాయక చవితి స్టార్ట్ చేసి ఇది 25వ సంవత్సరం, అంటే సిల్వర్ జూబ్లీ అంటారు. అంటే ఆ వేడిక చెప్పుకోవచ్చు. అంటే దాదాపు ఎక్కువ సింహవారం లైవ్ లో ఉండి, అంటే ఇప్పుడు రామం అందరూ ఉన్నాం, అందరిలో నేను ఒకటిగా ఉండి మేజర్ పాత్ర వహించి కార్యక్రమాన్ని జరుపుకుంటూ వచ్చాం. అది అందరి సపోర్ట్ ఉంది కాబట్టి చేయగలిగినాము. అయితే అసలు విషయం ఏంటంటే లడ్డుపాటి గురించి. నా పేరు మీద 2008వ సంవత్సరంలో, అంటే దాదాపు ఇప్పటికి 16 సంవత్సరాల క్రితం మా అమ్మగారు నా పేరు మీద లడ్డు పాట పాడటం జరిగింది. ఆ రోజు నేను కూడా షాక్, ఇట్లానే పాట జరుగుతుంది, అందరి ముందు ఉన్నాము, సడన్ గా నా పేరు మీద పాడుతున్నప్పుడు నేను షాక్ అయ్యాను. కానీ ఆమె పాడాలని ఫిక్స్ అయింది కాబట్టి పాడింది. ఆ రోజు 5,600 ఎంతో పైచిలకు. అంటే ఆ రోజుకి అంత అమౌంట్ అనేది బిగ్ అమౌంట్. ఆ రోజు ఆమె నా పేరు మీద లడ్డు పాడటం జరిగింది. సరే, ఆ విషయం వదిలిపెట్టేస్తే అసలు మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మా ఊరు రాము ఎప్పుడు మీటింగ్ లో లడ్డు పాట పాడిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంటే అమెరికా వెళ్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ లో చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంటది. ఇప్పుడు స్టూడెంట్స్ కానీ ఎవరన్నా అమెరికా వెళ్ళాలి వీసా కోసం, అక్కడ 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే ఆ వీసా వచ్చినాక 108 ప్రదక్షిణలు చేస్తుంటారు. అందువల్ల అక్కడ చిలుకూరు బాలాజీ వీసా టెంపుల్ పేరు పడిపోయింది. అదేవిధంగా మనవాడు ఇక్కడ లడ్డుబాటు వాళ్ళు అమెరికా వెళ్తారని చెప్తుంటే నేను అడిగాను ఒకసారి అండి, ఏమని అడిగానంటే, రాము ఇప్పుడు నా ఆలోచనలు వేరు, నేను పిక్చర్లు అమెరికా వెళ్ళడం జరగదు, నాకు జరగదు కాబట్టి నువ్వు లడ్డుబాటు అందరూ అమెరికా వెళ్తారని చెప్తున్నావు ఏంటంటే, ఇప్పుడు మనవాడు సమయస్ఫూర్తికి వెళ్ళాడు కదా. అలా కాదు, ఎవరైతే లడ్డుబాడతారో వారి రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చెందుతారని చెప్తా వచ్చేవాడు. ఓకే, వాడికి గుర్తుందో లేదైతే నాకు తెలియదు, కానీ నేనైతే అడిగాను కాబట్టి నాకు గుర్తుంది. సరే, అది తీసేస్తే, సరే ఆ విషయం పక్కన పెట్టేస్తే, నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. నేను ఆల్రెడీ ఇప్పుడు ఐఎస్ ఎంతో తెలుసు, 40 రీచ్ అయ్యాం. నేను ఏం చేయాలి, మన ప్లాన్స్ ఏంటి, నాకంటూ ఒక ఆలోచన నేను ఫిక్స్ అయ్యాను మెంటల్ గా. అయితే అనుకోకుండా ఇప్పుడు ఆఫీస్ తరఫున మా వైఫ్ వెళ్తుంటే, అసలు నా ఆలోచన నాకు సంబంధం లేని మ్యాటర్ అయినా కూడా అమెరికా అనేది నేను ఇవాళ ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఇది టెంపరీ అనుకోండి, మళ్ళీ కంబ్యాక్ వస్తాం, అది వేరే విషయం. అంటే నా విషయంలో జరిగింది అది. నేనేమనుకున్నానంటే, మనం ఎటు లడ్డుపోయినట్లా సరే, మనోడు చెప్పింది నిజం అనుకున్నా, మన ప్రశ్నలో మనం ఉన్నా, మా మేనకోళ్ళు వెళ్ళే చాలా నేను అనుకున్నాను. కట్ చేస్తే పండుగ కూడా నాకు ఉండే టైం లేకుండా 2 రోజుల ముందే నన్ను ప్యాక్ చేసి పంపించేశారు. సరే, అది వేరే విషయం, దాని గురించి ఏమంటలేను. అయితే అంటే ఈ లడ్డుకి అంత విశిష్టత ఉంది నేను చెప్పవస్తున్నాను. అంటే పాడిన వాళ్ళందరూ అమెరికాలో వస్తారని కాదు, ఎవరు వారి రంగాల్లో మరడన్నట్టు అది కరెక్ట్. అందుకని ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటారు. ఎవరైతే లడ్డు పాడాలని ఆల్రెడీ ముందు అనుకుని వచ్చి ఉంటారు, ఇప్పుడు ఈ ప్రాంగణంలో ఉన్నారు, పాడేవాళ్ళు ఎటువంటి భయము సంకోచం లేకుండా గట్టిగా పాడండి. ఆ మాట చెప్దామని నా మనసు కనిపించి నేను ఈ వాయిస్ మెసేజ్ రూపంలో ఈ 2 ముక్కలు చెప్దామని మీతో షేర్ చేసుకుందామని నేను ఈ మెసేజ్ పంపించడం జరిగింది. మరియు రేపు జరగబోయే నేపథ్యంలో మా పెద్ద బ్యాచ్ కానీ, మా బ్యాచ్ కానీ, మా జూనియర్స్ కానీ అందరూ ఎటువంటి లోపాలు జరగకుండా కార్యక్రమాన్ని బాగా జరపాలని చేస్తారని ఆశిస్తూ అందరికీ బాగా చెప్తున్నారండి. జై గణేష. అంతా బాగానే ఉంది, కానీ ఒకటి నచ్చలా. వాళ్ళేం లోటే కాదు, ఏజ్ బయటికి చెప్పాడు. 40 అవ్వచ్చు, కోడి బాబాయ్కి మాకు 26 దగ్గర స్టక్ అయింది మనసు. ఏ బాబాయ్ అంతే. ఓకే, జోక్స్ అపార్ట్, నేను సీరియస్ గా చెప్తా ఉన్నా, ప్రతిసారి చెప్తా ఉన్నా, మనసు పెట్టి అనుకొని లడ్డు వేలం పాట పాడండి. మీకు మీ రంగంలో ఏదో ఒక మంచి జరగకపోతే అప్పుడు స్వామిని అడగండి, నన్ను కాదు. మళ్ళీ నన్ను పట్టుకొని అడిగారు. డెఫినెట్లీ జోక్స్ అపార్ట్, అది మాత్రం డ్యామ్ షూర్. ఎందుకంటే మనం ఏదో అల్లా తప్పగా తీసుకొచ్చి బొమ్మను పెట్టి ఏదో మళ్ళీ ఆయన పంపిస్తా ఉంటాం కాదు. బొమ్మను తీసుకురావడం కాడి నుంచి, అఖండం వెలిగించి దాన్ని కాపాడుకునే కాడి నుంచి, భజనలు చేసే కాడి నుంచి, ప్రసాదాలు తీసుకొచ్చి ప్రసాదాలను డిస్ట్రిబ్యూట్ చేసే కాడి నుంచి, అన్నదానం, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంత ఉత్సాహంగా భక్తిపూర్వకంగా
ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తిపూర్వకంగా చేస్తా ఉన్నామో మరి మనం చేస్తున్న పూజలన్నీ వృధాగా ఎట్లా పోతాయి? అవన్నీ కూడా ఈ లడ్డులోనే ఉన్నాయి. ఓకే, కాబట్టి నేనేమి జోక్స్ గా చెప్పట్లేదు, మీరు సీరియస్ గా తీసుకోండి. ఏదైనా మటుకి ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 మెంబర్స్ 10 మందికి పైగా యూస్లో ఉన్నారు లడ్డు పడిన వాళ్ళు. చెప్పమంటారా పేర్లు? రాయపాటి నారాయణరావు గారు అబ్బాయి ఎక్కడున్నాడు? ఆల్రెడీ అశోక్ అన్న, ఆయన మేజర్ స్పాన్సర్ గా ఉంటారు. కృష్ణ అన్న, దాచల అశోక్ కుమార్ గారు, కొత్త కృష్ణనాయుడు గారు, నన్నూరు బాలకృష్ణ గారు మా మేజర్ స్పాన్సర్స్. వీళ్ళు ముగ్గురు ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి స్వామి గట్టిగా చూడాలయ్యా, వాళ్ళు మేము చందాలు అడగకుండానే ఇస్తున్నారు. అశోక్ అన్న అయితే మేము అడగకుండానే 8,000 చేసేసాడు. 5,000 ఇస్తే చాలే అనుకున్నాం. 8,000 ఈ సంవత్సరం మళ్ళీ పెంచి ఇంకో స్టెప్ 10,000 ఇచ్చారు. గట్టిగా చెప్పట్లు కొట్టాలి మేజర్ స్పాన్సర్స్ కి. థ్యాంక్ యూ సో మచ్. దాతల అశోక్ కుమార్ గారు, కుప్పక కృష్ణనాయుడు గారు, నన్నూరు బాలకృష్ణ గారు, రాయపాటి చిరంజీవి గారు అండ్ తిరుకూరు శ్రీనివాసరావు గారు అండ్ నాగార్జున. అరే నాకు ఆ లిస్ట్ ఇవ్వాలరా రాము బాబు, క్యాషియర్, ట్రెజరర్ లిస్ట్ కావాలి. మేజర్ స్పాన్సర్స్ అన్న వాళ్ళకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా లాస్ట్ రోజు కార్యక్రమానికి బియ్యాన్ని బహుకరించి మనకి ఫస్ట్ నుంచి కూడా బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి పెద్దవాడ పూర్ణచంద్రరావు గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంగ్రీడియంట్స్ సమర్పిస్తున్న శ్రీనివాసరావు రామకృష్ణ, అఫ్ కోర్స్ నా పేరు కానీ చెప్పుకోవాలి కదా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. ఇంకా అదేవిధంగా ట్రాక్టర్ యాజమాన్యం, మన బజార్ నుంచి వచ్చే ట్రాక్టర్ వాళ్ళు ఎప్పుడు కూడా రూపాయి కూడా తీసుకోరు. అదేవిధంగా ఇంకా ముందుకు పోవాలని ఆ స్వామివారి కృప ఎల్లవెల్ల మన మీద ఇలా ఉండాలని మరీ కోరుకుంటూ, అది కొంచెం వాళ్ళ పేర్లు ప్రతిసారి మిస్ అవుతున్నాము. అఫ్ కోర్స్ ఫేస్బుక్ లో వాట్సాప్ లో చూసేవాళ్ళు చూస్తున్నారు. జస్ట్ ఫాస్ట్ గా చదివేస్తాను. స్వామివారి కార్యక్రమానికి చందాలు ఇస్తున్నటువంటి, అంటే మాకు సపోర్ట్ గా నిలుస్తున్నటువంటి మా బ్యాచ్, మా పిల్లలు, మా పెద్దవాళ్ళందరూ కూడా, బయట ఉన్న వాళ్ళు, గోవర్ధన్ మన హనుమంతరావు పంతులు గారి మనవాడు 2,000 రూపాయలు. అదేవిధంగా పెద్దవాడు నాగార్జున 5,000 రూపాయలు, వన్ ఆఫ్ ది మేజర్ స్పాన్సర్. అదేవిధంగా చంద్రమనేని మందిర్ సన్ ఆఫ్ కృష్ణారావు గారు 2,000 రూపాయలు. అండ్ జాగర్లమూడి శ్రీనివాసరావు సన్ ఆఫ్ పూర్ణచంద్రరావు గారు 3,000 రూపాయలు. పునువాటి అమర్నాథ్ గారు సన్ ఆఫ్ లేట్ కోటేశ్వరరావు గారు 2,000 రూపాయలు. అండ్ గోనుగుంట వేణు అండ్ గోపి బ్రదర్స్ సన్ ఆఫ్ హనుమంతరావు గారు 3,000 రూపాయలు. దుక్కినేని వెంకటేష్ బాబు సన్ ఆఫ్ రాఘవరావు గారు 2,000 రూపాయలు. అండ్ గోనుగుంట రమేష్ సన్ ఆఫ్ నాగేశ్వరరావు గారు 1,000 రూపాయలు. అండ్ బాచిన అనిల్ సన్ ఆఫ్ బాచిన ఆంజనేయులు 2,116. అంటే మన ఊర్లో ఉండట్లేదు, అయినా కూడా పిల్లలకి మన ఊరు అంటే బలి అభిమానం. అదేవిధంగా నన్నూరి బాలకృష్ణ గారు 5,000 రూపాయలు. కుప్పక కృష్ణ వినాయక్ గారు 5,000 రూపాయలు. నాన్న అవినాష్ గారు సన్ ఆఫ్ అంజయ్ గారు 2,345, 2, 3, 4, 5. దాచర్ల అశోక్ కుమార్ గారు 10,000 రూపాయలు. ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేశాను. ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే అరే రాము, నన్ను పొనకల బాలకృష్ణ 2,000 రూపాయలు. ఇంకా లిస్ట్ నువ్వు ఇవ్వాలరా, ప్రిపేర్ చేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ మన ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి, ఇంత బాగా జరగటానికి, వాళ్ళు దూరంగా ఉన్నా కూడా మన ఊర్లో మంచిగా ప్రోగ్రామ్ జరగాలి, ఒక హ్యాపీ మూమెంట్ ఉండాలని ఇస్తున్నారు. థ్యాంక్స్ రా, నువ్వు అర్థం చేసుకున్నావు. రాయపాటి శాసగిరిరావు గారు 2,000 రూపాయలు. రాయపాటి శాసగిరిరావు గారు సన్ ఆఫ్ రాఘవరావు గారు 2,000 రూపాయలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది డోనర్స్. ఇకపోతే ఇక అంతే, అన్ని అయిపోయిన లడ్డే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్
2004 సంవత్సరం నుంచి మనం లడ్డూని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నాం, స్వామివారి లడ్డూని. లడ్డు మనకప్పుడు వరకు ఐడియా లేదు, తన స్వహస్తాలతో చేసుకొచ్చింది మన పాలడుగు సుజాత గారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మంచి చేతితో మంచి రోజు పెట్టింది కాబట్టి దినదిన ప్రవర్తవాతం అవుతా ఉంది. థ్యాంక్ యూ సుజాత. అదేవిధంగా 2004లో లడ్డుని గెలుచుకున్న దాత చెరుకూరు సుబ్బరామ గారు. ఎంతమంది గుర్తున్నది ఆ రోజు? ఎంత ఇవ్వబడిందామా? 300 రూపాయలు. 300 రూపాయలు. చెరుకూరు సుబ్బరామ గారు, ఇంజనీర్ గారి భార్య. 2004. 2005 స్వర్గీయ కొప్పోక వెంకట్రావు గారు 1200 రూపాయలు. అండ్ 2006 రాయపాటి శేషగిరిరావు గారు, సన్ ఆఫ్ రాఘవరావు గారు. 2007 చెరుకూరు శ్రీనివాసరావు గారు, సన్ ఆఫ్ వెంకటేశ్వర గారు. అండ్ 2008 చెరుకూరు వెంకటేశ్వరరావు గారు, సన్ ఆఫ్ రామయ్య గారు. 2009 రాయపాటి చిరంజీవి సుస్మిత గారు, సన్ ఆఫ్ నారాయణరావు గారు. 2010 పొన్నుబాటి అమర్నాథ్ గారు మరియు కొనకల వెంకటస్వామి గారు. 2011, 2012 2 సంవత్సరాలు స్వర్గీయ చెరుకూరు సుబ్బలమ్మ గారు. 2013 శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి వారి భజన భక్త మండలి. 2014 దుగ్గినేని వెంకటేష్ బాబు, సన్ ఆఫ్ రాఘవరావు గారు. 2015 కొనుబాటి జ్యోతి, డాక్టర్ ఆఫ్ శేషారావు గారు. 2016 చెరుకూరు రామకృష్ణ, సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు గారు. 2017 జిల్లలమూడి సురేష్ అండ్ రమేష్ బాబు, సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు గారు. 2018 నూతలపాటి శ్రీనివాసరావు, ఒంగోలు. 2019 కొనకల హేమంత్ అండ్ సుమంత్ గారు, సన్ ఆఫ్ మల్లేశ్వరరావు గారు. 2020-21 మనం లడ్డూ వేలంపాట నిర్వహించలేకపోయాం, కానీ మన వినాయకుడిని మాత్రం పూజించుకోవటం మాత్రం ఇంత కరోనా సమయంలో కూడా మనం విస్మరించలేదు. ఆయన మనల్ని కాపాడాడు. ఇక 2022 చెన్నమైన వెంకటేశ్వర పంతులు గారు, కృష్ణారావు పంతులు గారు మరియు జిల్లలమూడి నాగేశ్వరరావు గారు లడ్డూని కైవసం చేసుకున్నారు. ఇక 2023 గోరంట్ల అనిల్ అండ్ అలేఖ్య, డాక్టర్ ఆఫ్ హరిబాబు గారి, సారీ గోరంట్ల కాదు, బోధవాడ అనిల్, బోధవాటి అనిల్ అండ్ అలేఖ్య, గోరంట్ల హరిబాబు, లేట్ గోరంట్ల హరిబాబు గారి కుమార్తె. గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు, గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు. ఇక పోతే మొదలు పెడదామా? చూసారా అసలు కన్నారా? 2 చెక్కులా 3 చెక్కులారా? 2 చెక్కులు. ఓకే, మొదలు పెడదామా? ఆ బొమ్మ ఆ లడ్డు 25 కేజీలు, అంటే 25 సంవత్సరాలని ప్రతిబింబించాలని చెప్పి 25 కేజీల లడ్డూని చేయించాము. ఆ లడ్డూని మోయాలంటే ఒకరి వల్ల కావట్లేదు. ఆ లడ్డు విలువే ఆల్మోస్ట్ 12,000 పైన అయింది, కానీ మేము చాలా చీప్ గా 1 రూపీకే ఇస్తున్నాం. నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ పాట 10,000 ఒకటోసారి. నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ 10,000 ఒకటోసారి. 2 జిల్లలమూడి సారీ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ 10,000, జిల్లలమూడి కోటేశ్వరరావు గారు 30,000 రూపాయలు ఒకటోసారి. అరే వాళ్ళకి గంటలు ఉన్నాయి, గంటలు తీసుకోండి, విజిల్స్ ఇవ్వండి అమ్మా, వాళ్ళకి విజిల్స్ ఇవ్వండి. ఒకటోసారి జిల్లలమూడి కోటేశ్వరరావు గారు 2-3 అనేస్తా. మీరేందో చెప్పగా ఉన్నారు. జిల్లలమూడి కోటేశ్వరరావు గారు 30,000 రూపాయలు ఒకటోసారి. 30,000 రూపాయలు జిల్లలమూడి కోటేశ్వరరావు గారు ఒకటోసారి. మాడుగుల కుప్పారావు గారు 40,000 రూపాయలు. గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి. మాడుగుల కుప్పారావు గారు 40,000 రూపాయలు ఒకటోసారి. మాడుగుల కుప్పారావు గారు 40,000 రూపాయలు ఒకటోసారి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ 41,000 రూపాయలు. ఎవరిపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్? సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ 50,000. సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ 50,000. సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ 50,000 ఒకటోసారి. తమ్ముల వెంకటేశ్వర గారు 55,000 రూపాయలు ఒకటోసారి.
57,000 రూపాయలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. 58,000 రూపాయలు సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఒకటోసారి 58,000 రూపాయలు సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఒకటోసారి 59,000 రూపాయలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఒకటోసారి గోనుగుంట శాసరావు గారు రవీంద్ర కొడుకు పేరు చెప్పాలా? వాడేమో నిన్ను పట్టించుకోవట్లా. ప్రధానంగా ఎందుకమ్మా కొడుకులు నేను తిరిగి వాడు పెళ్లి చేసుకుంటే నేనేం చేశాను అనేవాడు. నవ్వుకుంటున్నారు అందరం తెగ నిజమా కాదు? అక్కడ ఉన్న అందరూ చెప్పగలరు. 65,000 రూపాయలు గోనుగుంట శాసరావు గారి కుమారుడు రవీంద్ర గారి పాట. ఒకటోసారి 65,000 రూపాయలు. ఎవర్రా? ఇది హనుమంతరావు గారు 66,000 రూపాయలు మాత్రమే. 66,000 రూపాయలు మాత్రమే. 66,000 రూపాయలు మాత్రమే. దివ్య హనుమంతరావు గారు ఒకటోసారి 67,000 రూపాయలు మాత్రమే. కందుల వెంకటేశ్వర గారు ఒకటోసారి 68,000 రూపాయలు. దివ్య హనుమంతరావు గారి పాట ఒకటోసారి. మీరు కొట్టండి అమ్మా చప్పట్లు. మీరు కొడతండి మాకు ఉత్సాహం వస్తుంది. వాళ్ళకి పాట పెరిగింది. 68,000 రూపాయలు దివ్య హనుమంతరావు గారు. 69 ఎవరు? పనకల హేమంత్ గారు 69,000 రూపాయలు. ఒకటోసారి 70,000 రూపాయలు దివ్య హనుమంతరావు గారి పాట. కందుల నాగరపల్లిపాడు రాము 72 నాగరపల్లిపాడు రాము. 71 పోయింది. 72 నాగరపల్లిపాడు రాము. 72,000 రూపాయలు మాత్రమే. 73,000 రూపాయలు పొడుగుల హేమంత్ గారి పాట. 74,000 రూపాయలు కందుల వెంకటేశ్వరరావు గారి పాట. 74,000 రూపాయలు కందుల వెంకటేశ్వరరావు గారి పాట. 75,000 రూపాయలు పొడుగుల హేమంత్ గారు. 76,000 దివ్య హనుమంతరావు గారు. 77 కందుల వెంకటేశ్వర గారు. 78 గోనుగుంట శాసరావు గారి కుమారుడు రవీంద్ర బాబు చెట్టుకోటాలని చెప్పట్లు. 79 పొడుగుల హేమంత్. 80 కందుల వెంకటేశ్వర గారు. 80 కందుల వెంకటేశ్వర గారు. ఒకటోసారి 90 పొడుగుల హేమంత్ గారు. 90,000 రూపాయలు పొడుగుల హేమంత్ గారు. ఒకటోసారి 91 92 92 దివ్య హనుమంతరావు. 93 పొడుగులే. కొట్టండమ్మా మీరు. ఊపు రావాలి కదమ్మా. 93,000 రూపాయలు పొడుగుల హేమంత్. 97,000 రూపాయలు కందుల వెంకటేశ్వర గారు. 97 1,01,116 రూపాయలు మాత్రమే. గోనుగుంట శాసరావు గారి కుమారుడు రవీంద్ర గారి పాట. 1,00,000 దాటింది కాబట్టి మీరు గట్టిగా తప్పట్లు కొట్టాలి. 1,01,116 మాత్రమే. 1,01,116 మాత్రమే. గోనుగుంట 1,02,116 హేమంత్ గారి పాట. కొనకల హేమంత్ గారు ఒకటోసారి. కొనకల హేమంత్ 1,02,116 ఒకటోసారి కొనకల హేమంత్ గారు. కొనకల మల్లేశ్వరరావు గారు 1,02,116 రూపాయలు మాత్రమే. 1,05,116 రూపాయలు. గోనుగుంట శాసరావు గారి కుమారుడు. ఓన్లీ 116 ఎక్కువైతే 116 ఎక్కువైతేనమ్మా. ఏదప్ప 116 ఆ ఇంటికి చెప్తే 1,05,116 గోనుగుంట శాసరావు గారి కుమారుడు రవీంద్రబాబు. 1,06,000 జూనియర్ ఎన్టీఆర్ అబ్బాయి. ఎవరో జూనియర్. నేను ఆయన అడగలేదయ్యా. నాకు నమ్మకం లేదయ్యా. నాకు నమ్మకం లేదు ఆయన మీద. 1,06,000 రూపాయలు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్. హేమంత్ 1,06,000 మినిమం 500. 1,05,500 చెప్పేవారా? 1,05,500 నాకు 6,500 రూపాయలు. 1,06,500 రూపాయలు. కొనకల హేమంత్ గారి పాట. ఒకటోసారి
1,08,000 రూపాయలు. ఆమె కట్టకపోతే నీ దగ్గర తీసుకుంటా. 1,08,000 రూపాయలు గోనుగుంట శేషారావు గారి పాట ఒకటోసారి. 1,08,000 రూపాయలు గోనుగుంట శేషారావు గారి కుమారుడు రవీంద్రబాబు గారి పాట ఒకటోసారి. సెకండ్ హైయెస్ట్ దాటింది, మీరు అది గమనించాలా, దాన్ని మీరు చప్పట్లు కొట్టాల. ఇప్పుడు కొట్టాలి. ఆది శ్రీవాళ్ళు ఉన్నారు, మీరు గుడ్ మార్నింగ్ చెప్పాలా, ఇప్పుడు చెప్పాలన్నట్టు నేను అవ్వాలా, చప్పట్లు కొట్టాల్సిందే. 1,08,000 రూపాయలు గోనుగుంట శేషారావు గారి కుమారుడు రవీంద్రబాబు గారి పాట ఒకటోసారి. 1,08,000 అంతే మాత్రమే. 1,08,000 మాత్రమే. 1,08,000 రూపాయలు మాత్రమే. చాలా చీప్ గా వెళ్ళిపోతున్నాడు. 1,08,000 రూపాయలు గోనుగుంట శేషారావు గారి కుమారుడు రవీంద్రబాబు ఒకటోసారి. రెండోసారా? గోనుగుంట శేషారావు గారి కుమారుడు శేషారావు గారి కుమారుడు రవీంద్రబాబు గారి పాట ఒకటోసారి. 1,08,000 రూపాయలు మాత్రమే. 1,08,000 కుమారుడు రవీంద్రబాబు గారి పాట ఒకటోసారి. 1,08,000 రూపాయలు మాత్రం. అరే, 2 చెక్కులు సరిపోలేదు, తక్కువ బ్యాలెన్స్. 2 మాడులు వేసారా? ఒక చెక్కు, ఒక నెంబర్ చెక్కు, ఒక మాడు చెక్క, 2 నెంబర్లు పడాలి. 1,08,000 రూపాయలు గోనుగుంట శేషారావు గారి కుమారుడు రవీంద్ర గారి పాట ఒకటోసారి. రెండోసారి చెప్పానా? 1,08,000 రూపాయలు గోనుగుంట శేషారావు గారి కుమారుడు రవీంద్రబాబు గారి పాట రెండోసారి. 1,08,500 రూపాయలు మాత్రమే. కొడగల హేమంత్ గారి పాట 1,08,500 రూపాయలు మాత్రమే. ఒకటోసారి ఎత్తన్నమ్మ చప్పట్లు. 1,08,500 రూపాయలు కొనకల హేమంత్ సన్నాఫ్ మల్లేశ్వరరావు గారు ఒకటోసారి. 1,09,000 రూపాయలు మాత్రమే. గోనుగుంట శేషారావు గారి కుమార్ రవీంద్రబాబు గారి పాట 1,09,000 రూపాయలు మాత్రమే. ఒకటోసారి పెట్టండి. 1,09,000 రూపాయలు గోనుగుంట శేషారావు గారి కుమారుడు రవీంద్రబాబు గారి పాట ఒకటోసారి. 1,09,000 రూపాయలు గోనుగుంట శేషారావు గారి కుమారుడు రవీంద్రబాబు గారి పాట రెండోసారి. 1,00,000 పక్కన పెట్టి 9,999 రూపాయలు. 1,09,999 రూపాయలు తొనకల హేమంత్ సన్నాఫ్ మల్లేశ్వరరావు గారి పాట ఒకటోసారి. కొట్టాలి, మీరు గట్టే చెప్పాలి. అబ్బాయి మీరు కొట్టట్లేదు, చెప్పట్లే, మీరు కొట్టలేదురా. 1,09,999 రూపాయలు. ఒకటి కూడా 9 చేస్తే, ముందు 1,09,999 రూపాయలు ఒకటోసారి. తొనకల హేమంత్ గారి పాట ఒకటోసారి. 1,09,999 రూపాయలు తొనకల హేమంత్ సన్నాఫ్ మల్లేశ్వరరావు గారి పాట రెండోసారి. 1,11,000 రూపాయలు మాత్రమే. 2 నెంబర్ చెక్కుల దగ్గరకు వస్తుంది. 1,11,000 రూపాయలు మాత్రమే. గోనుగుంట శేషారావు గారి కుమారుడు రవీంద్రబాబు గారి పాట ఒకటోసారి. గోనుగుంట శేషారావు గారి కుమారుడు 1,02,222 1,00,000 222 1,11,222 1,222 1,11,222 రూపాయలు మాత్రమే. కొనకల హేమంత్ సన్నాఫ్ మల్లేశ్వరరావు గారి పాట 1,11,222 రూపాయలు మాత్రమే. ఒకటోసారి
1,11,222 రూపాయలు. రెండోసారి 1,11,500 రూపాయలు. రేణుగుంట్ల శేషారావు గారి కుమారుడు రవీంద్ర బాబు గారి పాట ఒకటోసారి. ఆయన కనపడ్డా అసలు ఆయన పేరు కనపడిన ఆయన పేరు నీ పేరు చెబుతా పోలే పాపం ఉన్నాడా? 11,500 రూపాయలు మాత్రమే ఒకటోసారి. రేణుగుంట శేషారావు గారి కుమారుడు రవీంద్ర బాబు గారి పాట ఒకటోసారి. గోనుగుంట శేషారావు గారి కుమారుడు రవీంద్ర బాబు గారి పాట 1,11,500 రూపాయలు. రెండోసారి 12 2 లక్షల పన్నులు అమెరికా పోయింది. 1,12,000 రూపాయలు. ఒకటోసారి పొన్నకాల హేమంత్ సమ్మార్ మల్లేశ్వరరావు గారు ఒకటోసారి. మీరు గట్టి కొట్టాలి చెప్పండి, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ రావాలా. మీరు వెనక నుంచి కొడితే 1,12,000 రూపాయలు. ఒకటోసారి పొన్నకాల హేమంత్ సమ్మార్ మల్లేశ్వరరావు గారు 1,00,000 ఎంత సారీ 12,000. 1,12,000 రూపాయలు. పొనకల హేమంత్ సన్నాఫ్ మల్లేశ్వర గారు ఒకటోసారి. 1,12,500 రూపాయలు. ఒకటోసారి గోనుగుంట శేషారావు గారి కుమారుడు రవీంద్ర బాబు గారి పాట ఒకటోసారి. 1,12,500 రూపాయలు. 1,12,500 రూపాయలు. ఒకటోసారి గోనుగుంట శేషారావు గారి కుమారుడు రవీంద్ర బాబు గారి పాట 1,12,500 రూపాయలు. రెండోసారి 3 ఏ లెక్క 1,11,333 రూపాయలు. 12,500 1,13,000 రూపాయలు. 500 ఫ్యాన్సీ నెంబర్ లాపండురా, ఫ్యాన్సీ నెంబర్లు. 1,13,000 రూపాయలు. పొనకల హేమంత్ సనాత్ మల్లేశ్వర గారు ఒకటోసారి. 1,13,000 రూపాయలు. పొనకల హేమంత్ సనాత్ మల్లేశ్వర గారు రెండోసారి. అందరూ గమనించేద్దాం. 1,13,000 రూపాయలు. పొనకల హేమంత్ సనాత్ మల్లేశ్వర గారు రెండోసారి. 1,13,000 రూపాయలు. కొనకల హేమంత్ సన్నాఫ్ మల్లేశ్వరరావు గారు రెండోసారి. 1,10,000 మీ మీద మీరే పడతారా? ఇంకో 5 అయినా 1,13,000 వేయమంటున్నారు వాడు. 1,13,000 రూపాయలు. కొనకల హేమంత్ సన్నాఫ్ మల్లేశ్వరరావు గారు రెండోసారి. పట్టలేదా ఏంటిది మరి చెప్పండి రా, నేను చెప్తాను చెబుతున్నా. 1,13,000 రూపాయలు. కొనకల హేమంత్ సన్నాఫ్ మల్లేశ్వర గారు రెండున్నరసారి. 1,13,000 రూపాయలు. 1,13,000 రూపాయలు. కొనకల హేమంత్ సన్నాఫ్ మల్లేశ్వర గారు రెండున్నరసారి. 1,13,000 రూపాయలు మాత్రమే. కొనకల హేమంత్ సన్నాఫ్ వెంకటేశ్వర గారు. స్టార్ట్ చేద్దామా? మంత్రాలు జరుగుతా ఉన్నాయా? ఓకే. 1,13,000. రేపు అందరూ కూడా 10ంటికి ఇక్కడ నుంచి స్వామివారి విసర్జన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ రావాలి. అదేవిధంగా ట్రాక్టర్ యాజమాన్యం మీ డ్రైవర్లకి కొంచెం సూచనలు ఇవ్వండి, జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్డు కొంచెం అమ్మన్ రోడ్ అవతల కొంచెం మరీ ఇదిగా ఉంది కాబట్టి ఎవరు స్పీడ్ పోవద్దు, క్రాసులు చేసుకోవద్దు. అందరూ సమన్వయంతో ఈ వారం రోజులు ఎంత చక్కని వాతావరణంలో ఎంత ప్రశాంతంగా జరిగిపోయిందో అదేవిధంగా అంతే ప్రశాంతంగా కూడా విసర్జన కార్యక్రమం జరగాలి. పై వచ్చే సంవత్సరాన్ని కూడా ఇంతకన్నా ఘనంగా జరుపుకోవాలి. ఈలోపు నెక్స్ట్ ఇయర్ బొమ్మను ప్రజెంట్ చేస్తున్నాం. మనకి 4 సంవత్సరాలు ఉన్నారు బొమ్మలు. మీరు 4 సంవత్సరాలు
మేమున్నా లేకపోయినా జరిగిపోతుంది. 2025 గుడివాడ వంశీ మన వెంకీ వాళ్ళ అల్లుడు. నెక్స్ట్ ఇయర్ చంద్రమేని యశ్వంత్, లిఖిత మరియు పూలినేని శ్రీకాంత్, దివ్యరేఖ గారు వీరిచే నెక్స్ట్ ఇయర్ అమరావతి కార్యక్రమం జరపబడి కాబట్టి గట్టిగా తప్పట్లు 4 సంవత్సరాలు మనకు ముందుగానే ఉన్నారు. ఇకపోతే లడ్డు నెక్స్ట్ ఇయర్ నల్లూరి భారతమ్మ గారి పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావు గారు నెక్స్ట్ ఇయర్ లడ్డుని బహుకరించడానికి ముందుగా మా దగ్గర వాళ్ళు 2027 లడ్డు ఎంత స్వామి వారికి మనం భక్తితో సమర్పిస్తున్నామో 28 దాకా బుక్ రా. నెక్స్ట్ ఇయర్ వంశీ గుడివాడ వంశీ వెంకీ వాళ్ళ మేనల్లుడు ఒరే నువ్వు ఇప్పుడే చదువుతున్నావు లిస్ట్ రాసుకొని కూర్చుంటావు. ఐటమ్స్ కూడా అడుగుతావు. ఓకే సో మేము ఊళ్ళో ఉన్నా లేకపోయినా మేము కోరుకునేది ఒకటే. ఈ సందర్భంలో మేము 1,13,000 రూపాయలే కదా వాళ్ళు అట్లా వింటాం పక్కన. మేము ఒకటే కోరుకునేది, చిన్న కథ ఒకటి చెప్తాను. రామాయణం మనందరికీ తెలుసు కదా. ఆంజనేయ స్వామి సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళేసరికి రావణాసుడు సీతమ్మ వారిని సంహరించాలని కత్తి తీశాడంట. కత్తి తీస్తే ఆంజనేయ స్వామి ఏమనుకున్నాడు, ఈ టయాన్ని నేను లేకపోతే సీతమ్మ వారిని కాపాడేది ఎవరు, నేనున్నాను కాబట్టి సీతమ్మ వారిని కాపాడుతున్నానని ఆయన దూకపోయాడంట. ఈ లోపే రావణాసుడి కత్తికి మండోదరి చేయట్టు పెట్టిందంట. అంటే ఎవరు, రావణాసుడి భార్య. అంటే అప్పుడు ఆంజనేయ స్వామి అనుకున్నాడు, అరే నేను ఎంత తెలివి తక్కువగా అనుకున్నాను, నేను లేకపోతే ఇక్కడ అనే ఫీలింగ్ నాకు వచ్చింది. స్వామి ఆయన కార్యక్రమాన్ని చేయించుకోవాలనుకుంటే ఎవరి చేతైనా చేయించుకుంటాడు, మన చేతే కాదు. ఆ రావణాసుడి భార్యతోటే ఆపిచ్చాడు సీతమ్మవారిని సంహరించకుండా. అందుకని అరే నేను లేకపోతే ఇది జరగదు అనే ఫీలింగ్ అనేది ఎవరికి వద్దు, నాకే కాదు ఎవరికి వద్దు. ఎందుకంటే ఇది అప్రదేవంగా కొనసాగిపోతానే ఉంది. మనం పెట్టుకున్న రూల్స్ కొన్ని ఉన్నాయి, అవి ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇది ఊరు మొత్తం మీద జరుగుతున్న ఈవెంట్ కాబట్టి వాటికి మనం వాల్యూ ఇస్తే ఆ రూల్స్ మనల్ని సేవ్ చేస్తాయి. రూల్ నెంబర్ 1, బొమ్మని ఏ ట్రాక్టర్ ఎత్తుకోవాలి. ఎవరైతే బొమ్మని తీసుకొస్తారో దాతలు వాళ్ళ ఇష్టం, ఇక్కడ ఎవరికి సంబంధం లేదు. ఈ సంవత్సరం జల్లమూడి సురేష్ రమేష్ తీసుకొచ్చారు, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ట్రాక్టర్ ఉంటే పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయితే వాళ్ళకి చెప్తారు. అంతేగాని వేరే వాళ్ళకి సంబంధం లేదు. ఇకపోతే ఇక్కడ మనకి ముందుగా లడ్డుని ఎవరైతే బహుకరిస్తున్నారో వాళ్ళతోటి లడ్డుని గెలిచి ఉన్న వారికి ప్రజెంట్ చేస్తా ఉన్నాం. ఇకపోతే మనం చేనుకొట్టి ఆంజనేయులు ఉన్నంత కాలం ఆయనకి ఎప్పుడు ఒక కట్ట బియ్యానికి ఇచ్చేవాళ్ళం. తర్వాత 2,000 ఇస్తా వచ్చాం. ఫస్ట్ లో ఇక్కడ ఉన్న ఆయన స్వర్గీయ గోరంట్ల సుబ్బారావు గారు కానుకలన్నీ చేసాయా ఏం చేద్దాం అనేవాళ్ళు, అక్కడ పెట్టండి అని. అవన్నీ కూడా 500, 400 అవి. వాటికి ఇంకో 1500 యాడ్ చేసి చేనుకొట్టి ఆంజనేయులు గారికి స్వామివారి భజన కార్యక్రమానికి ముందు వచ్చి చేస్తారు కాబట్టి ఆయనకి లడ్డు ఎవరైతే పాడతారో వాళ్ళ చేత ఇస్తా ఉన్నాం. సో ఈ రూల్స్ పెట్టుకొని ప్లస్ మా దగ్గరికి ముందుగా ఎవరు చెప్తారో వాళ్ళకి బొమ్మను కానివ్వండి, లడ్డుని కానివ్వండి, చిన్న అడ్జస్ట్మెంట్స్ మనం చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్టిన వాళ్ళు అన్నదానం లాస్ట్ ఇయర్ చేయాలనుకున్నారు, మన పెద్దవాళ్ళని మళ్ళీ పెడతామన్నారు. సో వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళు పెట్టేశారు లాస్ట్ ఇయర్ మళ్ళీ. సో అలాంటి అడ్జస్ట్మెంట్స్ ఓకే, చిన్న అడ్జస్ట్మెంట్. ప్లస్ మన కాడ 8 రోజుల పూజలకి రెడీగా ఉన్నారు, మనం వెతుక్కోవాల్సిన పని లేదు. వాళ్ళకి ఫోన్ చేసి అక్క మీది ఈ రోజు పరమట బజార్ రోజు, 2వ రోజు, 3వ రోజు బెదవాడ వాళ్ళు చేసుకో, బెదవాడ హనుమంతరావు పంతులు వారు ప్రదర్శన ప్రతిపక్ష శేషరావు మామ, 4వ రోజు పాలాడు రోసి మామూలు వాళ్ళ డాక్టర్స్ అండ్ నాని కోటేశ్వరరావు గారు, వసంతరావు గారు. 5వ రోజు మాయిలలో చేశారు. 6వ రోజు దాచల వెంకట్రావు గారు అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ డాక్టర్స్ అండ్ దాచల వాళ్ళు డాక్టర్స్ కలిసి చేశారు. 7వ రోజు నడుమట. మనం ఈసారి సుజాత పిన్నిని రిక్వెస్ట్ చేసుకున్నాం, పిల్లలు శనివారం నిమజ్జనం చేసి మనం ఆదివారం రెస్ట్ తీసుకుందామన్నా వెళ్దామంటే సరే ఎక్కువ మంది దానికి మొగ్గు చూపారు కాబట్టి మేము రిక్వెస్ట్ చేసిన విధంగా పిన్ని ఒప్పుకున్నారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.
అది కూడా ఇప్పుడు చేమకుర్తి ఆంజనేయులు గారు స్వర్గస్థులు గారు ఆయన పోయిన కాడి నుంచి ఇక్కడ మహిళరు మాడుగుల అన్వయ్ అనే మానసిక అంతేనా మానసికంగా కొంచెం ఇబ్బందులు ఉన్న అబ్బాయికి చేమకుర్తి ఆంజనేయులు గారికి ఇస్తున్నటువంటి ఏదైతే 2000 రూపాయల ఇది ఉందో సహాయం అది వాళ్ళకి మాడుగుల అన్వయ్కి ఇప్పిస్తున్నాము. అదేవిధంగా ఈ ప్రాంగణాన్ని క్లీన్ చేయడానికి చెన్నై గారిని రిక్వెస్ట్ చేశాం. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా రేపు మార్నింగ్ బొమ్మ ముందే చెన్నై గారికి మన ఏస్కి అన్వయ్కి అందరికీ డిస్ట్రిబ్యూట్ అయిపోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ మొదలు పెడదామా? 1-13 రెండున్నరసారి కొనకల హేమంత్ సన్ ఆఫ్ మల్లేశ్వర గారు 2.5 1,13,000 రూపాయలు 1,13,000 రూపాయలు మాత్రమే. రోజైనా 1,13,000 రూపాయలు మాత్రమే. ఒకటోసారి 1,13,000 రూపాయలు మాత్రమే. 2.5 లాస్ట్ 20 కౌంట్ అప్పాయి. 20 కౌంట్ 20, 19, 18, 17, 16 తర్వాత ఏంటి 15, 14 పర్లేదు బాగా చదువుతున్నావు 13, 12, 11, 10, 9, 8, 6, 7, 6, 5, 4, 3 ఆగా ఇక 1,13,500 రూపాయలు. గుణగుంట శేషారావు గారి కుమారుడు రవీంద్రబాబు గారి పాట ఒకటోసారి. కొట్టండి 1,13,500 రూపాయలు. 1,13,500 రూపాయలు కొనుగోలు శేషారావు గారి కుమారుడు రవీంద్రబాబు గారి పాట రెండోసారి. 1,13,500 రూపాయలు కొనుగోలు శేషారావు గారి కుమారుడు రవీంద్రబాబు గారి పాట రెండోసారి. 1,14,000 రూపాయలు కొనకల హేమంత్ బాబు సన్ ఆఫ్ మల్లేశ్వర గారు ఒకటోసారి. కొనకల హేమంత్ గారు ఒకటోసారి. కొనకల హేమంత్ సన్ ఆఫ్ మల్లేశ్వర గారు 1,14,000 రూపాయలు రెండోసారి. సమయాతీతం అవుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా లాగిచ్చేద్దాం. టైం ఎంత అయింది? కాలేదా? పర్లేదు. 1,14,000 రూపాయలు 14,000 అంతేనా? 14,000 రూపాయలు ఒకటోసారి. 1,14,000 రూపాయలు కొనకల హేమంత్ సన్ ఆఫ్ మల్లేశ్వర గారు రెండోసారి. మళ్ళీ కౌంట్ 20. ఈసారి 10 అంటే కౌంట్ అబ్బాయి. 1,14,000 రూపాయలు కొనకల హేమంత్ సన్ ఆఫ్ మల్లేశ్వర గారు ఒకటోసారి. 10, 9 ఈయన ఇంద్రమ్మలాగే పెద్దతుంది అక్కడ ఉండి నడువులు నొప్పులు పడుతున్నాయి. కుర్చీ అన్నీ ఉన్నాయి. 1,14,500 రూపాయలు. 1,14,500 రూపాయలు గోనుగుంట శేషారావు గారి కుమారుడు రవీంద్రబాబు గారి పాట. 1,14,500 రూపాయలు గోనుగుంట శేషారావు గారి కుమారుడు రవీంద్రబాబు గారి పాట రెండోసారి. ఇంకా కౌంట్ ఆఫ్ 10 అగైన్. 1,14,500 రూపాయలు 10. ఇన్ ద కౌంట్ ఆఫ్ 10, 9 1,15,000 రూపాయలు కొనకల హేమంత్. 1,15,000 రూపాయలు కొనకల హేమంత్ బాబు సన్ ఆఫ్ మల్లేశ్వర గారు ఒకటోసారి. 1,15,000 రూపాయలు కొనకల హేమంత్ సన్ ఆఫ్ మల్లేశ్వర గారు రెండోసారి. అగైన్ ఇన్ ద కౌంట్ ఆఫ్ 10. ఎందుకంటే ఎక్కువ ట్రాక్ చేస్తే జనాల్లో ఉత్సాహం పోతుంది కాబట్టి కౌంట్ ఆఫ్ 10. 1,15,000 రూపాయలు కొనకల హేమంత్ 10, 9, 8, 7
రేట్లు కొంచెం కష్టం పైగా. ఇంకా 7, 6, 5, 4 1,15,000 కుర్చీ ఇవ్వండి నాకు. 1,15,500 రూపాయలు ఒకటోసారి. 1,15,500 రూపాయలు కొనకల శేషరావు గారి కుమారుడు రవీంద్రబాబు గారి పాట ఒకటోసారి. సారీ మార్చారా? గోనుగంట శేషరావు గారి కుమారుడు రవీంద్రబాబు గారి పాట 1,15,000 రూపాయలు రెండోసారి. ಏನು ಸರಿ చెప్పనా 1,15,500 రూపాయలు ఓకేనా? 1,15,500 రూపాయలు మూడోసారి. అలా రెండు చెక్కులు, రెండు నెంబర్ చెక్కులేనా? మూడా? ఒక్కోటి 50,000 కదరా? రెండు చెక్కులు. కంగ్రాచులేషన్స్ అంత పోటీకి వచ్చిన కొనకల హేమంత్ సన్నాత్మల్లేశ్వరరావు గారికి కూడా మాట్లాడాలని తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. అబ్బాయి ప్రసాదం మర్చిపోయాను, స్టార్ట్ చేయండి. ఆరగింపు ఆరగింపు ఆరగింపు. పూజలు మీరు ఆరగింపు పెట్టండి. బాగుంది ఆరగింపు.
ఉంటారు. వాడి పాప తల ఊగుతుంది, వాడు ఒకట్ల అది 25 కేజీలు ఉంది. ఓకేనా? ఓకే, ఫోటో తీసుకున్నారా? ఓకేనా? రేపు పంపించు 1,15,500 దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయ్యుంచయ్య దేవ నీ అండదండ ఉండాలయ్య చూపించయ్య త్రోవ ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్య తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్య ఓ దండాలయ్య ఉండ్రాలయ్య దయ్యుంచయ్య దేవ నీ అండదండ ఉండాలయ్య చూపించయ్య త్రోవా చెమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యం చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యం అంబారిగా ఉండగల ఎంతటి వరం అంబాసుత ఎందరికి లభించురా ఎలుక నెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్య ఉండ్రాలయ్య దయ్యుంచయ్య దేవ నీ అండా దండ ఉండాలయ్య చూపించయ్య త్రోవా శిరసు సింహాసనం పొందిన చంద్రుని గౌరోజనం నిన్నే చేసింది వేళ కోళం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం అరే శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గౌరోజనం నిన్నే చేసింది వేళ కోళం ఎక్కిన మదం దిగిల్దిగా తగిన ఫలం దక్కిల్దిగా ఏమైపోయింది గర్వం
నీదని తలొల్చరా అయ్యో రాయ్యా నిరంతరం మహిమను కీర్తించరా అయ్యో రాయ్యా నువ్వెళ్తనే అహం నువ్వే దండిల్చరా దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయించయ్యా దేవా నీ అండ దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా పిండి వంటలారగించి కొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా ఏయ్ దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయించయ్యా దేవా నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా దండాలయ్యా ఉండాలయ్యా దయించయ్యా దేవా నీ అండా అండా ఉండాలయ్యా చూపించయ్యా జై 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 గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణ గణన గణన గణ 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 గణన 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 గణ గణన గణన గణ 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 గణన 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 నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నేర్పడం మాకు సోదర భావం మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హై హై గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ
అడిగిన దాదాలను దండిగా తొండంతో తొక్కవయ్యా లంచాలను మరిగిన నాయకులను నేరుగా దండంతో దంచవయ్యా ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా మాలో చెడునే ముంచాలయ్యా లోలో అహమే వంచాలయ్యా నీలో తెలివే పంచాలయ్యా ఇంతకు మించి కోరేందుకు లేదు దురాశ గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హై గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా పులస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగ చెయ్యి తమాష గం గణపతి గం గణపతి గం 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 గణపతి గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా ఎండి కొండలోన నువ్వే సక్కన మా సక్కన రెమ్మ సక్కన ఎండి కొండలోన నువ్వే సక్కన మా సక్కన రెమ్మ సక్కన ఎండి కొండలోన నువ్వే సక్కన నీ రూపం స్వామి నీ రూపం ఎంతో సక్కను ఓ విఘ్నేశ్వర నీ తొండం ఎంతో సక్కను ఓ విఘ్నేశ్వర నీ బొజ్జ ఎంతో సక్కను ఓ విఘ్నేశ్వర నీ ఏకదంతం ఎంతో సక్కను ఓ విఘ్నేశ్వర మా సక్కన రెమ్మ సక్కన ఎండి కొండలోన నువ్వే సక్కన మా సక్కన రెమ్మ సక్కన ఎండి కొండలోన నువ్వే సక్కన నీ రూపం నీ రూపం ఎంతో సక్కను ఓ విఘ్నేశ్వర నీ తొండం ఎంతో సక్కను ఓ విఘ్నేశ్వర నీ బొజ్జ